బాంబుల మోతలతో సరిహద్దు ప్రాంతం దద్దరిల్లుతోంది. పాక్ కాల్పులకు ధీటైన జవాబిస్తున్నాయి భారత బలగాలు. సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని దాయాది పాక్ కాల్పులకు తెగబడుతోంది. ఉత్తర కశ్మీర్లోని బారాముల్లా జిల్లాలోని యూరి ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఒక మహిళ మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. రజర్వానీ నుంచి బారాముల్లాకు వెళ్తున్న వాహనాన్ని మొహరా సమీపంలో పాక్ షెల్ ఢీకొట్టినట్టుగా అధికారులు తెలిపారు. జమ్మూ, పఠాన్కోట్, ఉధంపూర్లపై జరిపిన దాడులతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. భారతదేశ S-400 రక్షణ వ్యవస్థలు పాక్కు చెందిన అనేక డ్రోన్లు, క్షిపణులను గాల్లోనే పేల్చేశాయి. మరోవైపు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రంగంలోకి దిగారు. పరిస్థితిని సమీక్షించేందుకు జమ్మూ వెళ్తున్నారాయన. ఇటు పంజాబ్లో కూడా పాక్ కాల్పులు కొనసాగుతున్నాయి. అమృత్సర్లో మళ్లీ సైరన్ మోగింది. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమృత్సర్ అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, లైట్లు ఆపివేయాలని కోరుతోంది. కిటికీలకు దూరంగా ఉండాలని, కర్టన్స్ వేయాలని అత్యవసర సలహా జారీ చేసింది. ప్రజలు పూర్తిగా ఇళ్లలోనే ఉంటూ సహకరించాలంటున్నారు అధికారులు. రైట్, ఇక్కడ పంజాబ్ అమృత్సర్లో మళ్ళీ సైరన్ మోగినట్టుగా తెలుస్తోంది. భారత్ చేసినట్టుగా ఒక బాధ్యతాయుద్ధమైన యుద్ధం చేయటం పాకిస్తాన్కి చేత కాదు అనేది మరొకసారి రుజువైన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఇటు పంజాబ్ దగ్గర నుంచి జైసల్మేర్ వరకు కూడా సివిలియన్సే టార్గెట్గా పాకిస్తాన్ జరుపుతున్న వైమానిక దాడిని మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. S-400 అనే ఒక కవచంలా పనిచేస్తూ ఎన్నో దాడులను ఎదుర్కొంటూ డ్రోన్లను, మిజైళ్లను గాల్లోనే నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. భారత ఆర్మీ నిన్న ప్రకటన చేసింది. ఇవాళ ఉదయం కూడా రాత్రంతా కూడా మొత్తం పాకిస్తాన్ పై దాడి చేస్తూనే ఉంది. అయితే ఈ దాడి ఒక డిఫెన్స్ సిస్టమ్గా జరుగుతోంది. వాళ్ళు ఎటువైపు అయితే వాళ్ళు ఎక్కువ పెడతారో అటువైపే మనం కూడా దాడి చేస్తున్నాం. ఇది ఇంతవరకు కూడా ఇది క్లియర్ వార్గా భారత్ ఇంకా దీన్ని డిక్లేర్ చేయకపోవటం మన బాధ్యతను ఏ రకంగా మనం సమర్థవంతంగా చేస్తాం అనేది, నిర్వర్తిస్తాం అనేది మరొకసారి రుజువు అవుతున్న పరిస్థితి. అయితే పౌరులే లక్ష్యంగా పాక్ బుల్లెట్లు కురుస్తూ ఉన్నాయి. సో ఇక్కడ కొన్ని ప్రాణాలు కూడా పోయిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా పూంచ్ జిల్లా, పూంచ్ సిటీలో కూడా పూర్తిగా పాక్ వైమానిక దాడులు చేస్తుంది. భారత పౌరులే లక్ష్యంగా చేస్తున్న దాడుల్ని అందరూ కూడా గ్రహిస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే చాలా డ్రోన్స్ను, చాలా మిసైల్స్ను గాల్లోనే నిర్వీర్యం చేస్తున్న ఒక రక్షణ కవచంగా ఉన్న S-400 అనే ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా పనిచేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అలాగే కరాచీని టార్గెట్ చేస్తూ అరేబియన్ సీ వాటర్స్లో మన భారత్కి చెందిన విక్రాంత్ యుద్ధ నౌక అక్కడ సమాయత్తమైన పరిస్థితి కూడా మనకి విజువల్స్లో కనిపిస్తోంది. పలు జాతీయ మీడియా సంస్థలు కూడా దీన్ని ధృవీకరిస్తున్నాయి. అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. మొత్తం భారత్ సంసిద్ధంగా ఉన్న పరిస్థితి ఖచ్చితంగా తెలుస్తోంది. గత చరిత్రలో పాకిస్తాన్పై జరిగిన యుద్ధాల్లో కూడా చూసుకుంటే సో ఇక్కడ కరాచీనే సెంటర్గా చేసుకుని మన అరేబియన్ సీ వాటర్స్ నుంచి కూడా చేసిన దాడులు సో ఏ రకంగా వాళ్ళ ఉగ్రవాద చర్యలను, ఉగ్రవాద శిబిరాలని నిర్వీర్యం చేసే ఉద్దేశంతో ఉందో ఖచ్చితమైన ఉద్దేశం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం. సో విక్రాంత్ యుద్ధ నౌక అంటేనే దట్స్ అ మాస్టర్ ఆఫ్ వార్ షిప్స్ అని చెబుతూ ఉంటారు. మన భారత్కి చెందిన అత్యంత సమర్థవంతమైన యుద్ధ నౌకగా భావించే విక్రాంత్ ఆల్రెడీ పాకిస్తాన్ కరాచీయే లక్ష్యంగా సంసిద్ధంగా ఉన్న సిచ్యువేషన్ కూడా మనకి అందుతున్న సిచ్యువేషన్. ఇక్కడ ఒకసారి చూద్దాం. యూరి అలాగే రజౌరీ సెక్టర్లో పాకిస్తాన్ మన భారత పౌరులే లక్ష్యంగా, సివిలియన్స్ లక్ష్యంగా చేస్తున్న దాడులు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి చూడొచ్చు. యూరి సెక్టార్లో దెబ్బతిన్న జనావాసాల విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి స్క్రీన్ మీద. యూరి సెక్టార్లో దెబ్బతిన్న జనావాసాలు, రజౌరీ సెక్టార్లో దెబ్బతిన్న వాహనాలు, అలాగే పూంచ్లో కూడా విజువల్స్ ఉంటే ప్లే చేయండి. పూంచ్ దగ్గర కూడా పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది పాకిస్తాన్. అయితే మిలిటరీ బేసిస్ మీద చేసే సాహసం చేయలేక, లేదంటే సమర్థత లేక సివిలియన్స్నే టార్గెట్గా చేసుకుంటున్న పాకిస్తాన్ వైమానిక దాడులు. ఇక్కడ మిజైల్స్ కురిపిస్తోంది, డ్రోన్లు, అవి కూడా అరువు తెచ్చుకున్న చైనా నుంచి తెచ్చుకున్న మిజైల్స్ని వాడుతుంది అనేది ఇక్కడ ఖచ్చితంగా తెలుస్తున్న సిచ్యువేషన్. పౌరులే లక్ష్యంగా పాక్ బుల్లెట్లు ఏ రకంగా కురిపిస్తుందో చూస్తున్నాం. సో ఇటు క్రాస్ బార్డర్లో ఏ రకమైన కాల్పులు ఉంటున్నాయి, గత 15-20 రోజులుగా సీజ్ ఫైర్ వైలేషన్ ఏ రకంగా పాకిస్తాన్ చేస్తుందో ప్రత్యక్షంగా మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం నెలకొన్న ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో సో మిలిటరీ బేసిస్ మీదో లేకపోతే దేని మీదో లేకపోతే రీచ్ అయ్యే సమర్థత లేక ఇక్కడ సివిలియన్స్పై దాడులే లక్ష్యంగా చేస్తున్న ఈ దాడుల్ని మనం చూడొచ్చు. ఇక్కడ పౌరుల లక్ష్యంగా చేస్తున్న
దాడులు, పాక్ బుల్లెట్ దాడులు, మరోవైపు రజౌరీ సెక్టర్లో జరుపుతున్న దాడులు, పూంచ్ అలాగే అక్కడి నుంచి కూడా రాజస్థాన్ జైసల్మేర్ వరకు కూడా దుస్సాహసం చేస్తుంది పాకిస్తాన్ దాడులు చేసే విధంగా. మనం ఒకసారి 1971 వార్ చూసుకుంటే కూడా లోంగావ్లా అనే ఒక ప్రాంతం, దాన్నే టార్గెట్గా చేసుకుని పాకిస్తాన్ వస్తూ ఉంటుంది. అక్కడి నుంచి ఈజీగా చొరబడచ్చు అనే ఒక ప్లాన్ చాలా పాత యుద్ధ నీతిలో భాగంగానే పాకిస్తాన్ ఇంకా అది కంటిన్యూ చేస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. బట్ ఖచ్చితంగా ఇవాళ ఉన్న భారత్ 71 భారత్ కాదు, 69 భారత్ కాదు. ఈరోజు ఒక అత్యాధునిక భారత్, ఒక తన సొంత సామర్థ్యంతో ఎలాంటి దాడులైనా తిప్పికొట్టగలే సామర్థ్యం, శక్తి సామర్థ్యాలున్న భారత సైన్యం చేస్తున్న వైమానిక దాడులను కూడా మనం చూడొచ్చు. సో ఏ రకంగా గాల్లోనే మిసైల్స్ని నిర్వీర్యం చేస్తున్నాయో కూడా విజువల్స్లో మనకు కనిపిస్తోంది. పాక్ డ్రోన్స్ను ఏ రకంగా భారత్ కూల్చేస్తుందో ఒక్కసారి ఇక్కడ విజువల్లో చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది, యారో మార్క్తో సహా. సో వస్తున్న మిజైల్స్ను, డ్రోన్లను, మన మిజైల్స్ ఏ రకంగా యాంటీ డ్రోన్ మిజైల్స్ ఏ రకంగా వాటిని నిర్వీర్యం చేస్తున్నాయో మనం చూడొచ్చు. పాక్ డ్రోన్లను భారత్ కూల్చేస్తుంది. స్క్రీన్ మీద మనకి బిగ్ స్క్రీన్ పైన కనిపిస్తోంది. వీఆర్ విట్నెసింగ్ దాట్ పాక్ డ్రోన్స్ను భారత్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఎయిర్ డిఫెన్స్ మిజైల్స్ ఏ రకంగా కూల్చివేస్తున్నాయో మనకి కనిపిస్తోంది. దే యు సీ భారత్ వైపు ముఖ్యంగా సివిలియన్సే లక్ష్యంగా చేస్తున్న దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొడుతోంది. రైట్, మరోవైపు భారత హై కమిషనర్ యూకేలో ఉంటూ వాళ్ళు ఇక్కడ ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడుతూ కూడా చాలా అంశాలు ప్రస్తావించడం జరిగింది. ఇది ఒక పాకిస్తాన్ ఒక అవకాశంగా తీసుకోవాలి, దీన్ని డీఎస్కలేట్ చేసే అవకాశంగా తీసుకోవాలి. ఎందుకంటే మేము చేస్తున్న దాడులు, మీరు చేస్తున్న దాడులకి ప్రతి దాడులుగా చేస్తున్నాం. మీరు ఆపినట్టయితే కనుక ఇది వన్ డేలో కొలిక్కి వస్తుంది, లేదంటే కనుక చాలా పెద్ద ఎత్తున నష్టం పాకిస్తాన్ చవి చూడాల్సి వస్తుంది అనేది భారత్ నుంచి ఖచ్చితంగా ఒక మెసేజ్ వెళ్తోంది. అంతర్జాతీయ మీడియా ప్లాట్ఫామ్గా కూడా మనం చాలా క్లియర్ కట్గా మెసేజెస్ ఇస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో నిన్న మొన్న మనం చూస్తున్నాం. సో ఇంటర్నేషనల్ మీడియాలో అటు పాక్ అంబాసిడర్స్ కూడా వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు చెప్పేది వాళ్ళు చెబుతున్నారు. ఖచ్చితంగా భారత్ మాత్రం రుజువులతో సహా, సాక్ష్యాధారాలతో సహా చెప్తోంది. సో వాళ్ళు చేసిన పహల్గామ్ దాడికి ప్రతిగా మనం ఉగ్ర మూకలు ఎక్కడైతే ఉన్నాయో, ఉగ్రవాద శిబిరాలు ఎక్కడైతే ఉన్నాయో, ఈ టెర్రరిస్ట్ క్యాంప్లు ఎక్కడైతే ఉన్నాయో, టెర్రరిస్ట్ ఫ్యాక్టరీస్ ఎక్కడైతే ఉన్నాయో వాటి మీద ప్రిసైజ్గా మనం దాడి చేశాం. ఎలాంటి పాకిస్తాన్ మిలిటరీ బేసిస్ మీద కానీ, సివిలియన్ బేసిస్ మీద కానీ, సివిలియన్స్ ఉండే ప్రాంతంలో కానీ మనం దాడులు చేయలేదు. మరి దానికి పాకిస్తాన్ చేస్తున్న ప్రతి దాడిని ఏ రకంగా చూడాలి, అంతర్జాతీయ సమాజానికి వాళ్ళు ఏం చెప్తున్నారు ఇవాళ అనేది కూడా మన భారత్ ప్రశ్నిస్తోంది. సో ఖచ్చితంగా ఇవాళ వాళ్ళు చేస్తున్న ఈ దుస్సాహసాన్ని అయితే ఖచ్చితంగా గాల్లోనే చాలా మటుకు నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అఫ్కోర్స్ సో పూంచ్ రజౌరీ సెక్టార్లో మన భారత పౌరులపై జరిగిన దాడిలో కొంతమంది ప్రాణాలు కోల్పోయింది కూడా నిజంగా విషాదకరం. ప్రస్తుతం పాక్ డ్రోన్లను కూల్చేసిన భారత్ విజువల్స్ మనకి కనిపిస్తున్నాయి స్క్రీన్ మీద. సో గాల్లోనే వస్తున్న డ్రోన్స్ను, మిసైల్స్ను మన S-400 అనే ఒక కవచం. సో నిజంగా సో S-400 అనేది ఎంతో సొఫిస్టికేటెడ్గా ఉన్న ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పాలి. సో ఒక మనకి ఇజ్రాయెల్లో ఒక ఐరన్ డోమ్ ఏ రకంగా పనిచేస్తుందో అదే విధంగా ఇది కూడా పనిచేస్తుందని కూడా మిలిటరీ నిపుణులు కూడా చెప్తున్నారు. S-400 ఇస్ లైక్ సుదర్శన చక్ర అని చెప్తున్నారు. సో వచ్చే డ్రోన్స్ని, మిసైల్ అటాక్స్ని సమర్థవంతంగా గాల్లోనే నిర్వీర్యం చేస్తున్న భారత వైమానిక దాడుల సఫెస్టికేషన్ మనకి ఇక్కడ చూడొచ్చు. చాలా ప్రిసైజ్గా వస్తున్న వాటిని గాల్లోనే పేల్చేస్తున్న భారత వైమానిక శక్తి సామర్థ్యాలను కూడా మనం ఇక్కడ ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. రాత్రంతా కూడా పాకిస్తాన్ కంటి మీద కునుకు లేకుండా చేసింది భారత్. లాహోర్, రావల్పిండి, సియాల్కోట్, బహల్పూర్, పెషావర్ పై విజయవంతంగా దాడి చేసినట్టుగా తెలుస్తోంది. భారత్ దాడుల్లో పాక్ తీవ్రంగా నష్టపోయింది. పాక్ రక్షణ మిలిటరీ వ్యవస్థను ఘోరంగా దెబ్బతీసింది ఆర్మీ. భారత దాడుల్లో ఘోరంగా దెబ్బతినింది లాహోర్.